ఏలూరు జిల్లాలో చిన్నారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో పట్టణంలో చిన్నారిపై జరిగిన దాడి కేసుల ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. స్కూల్స్, పాఠశాలల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పలు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటీపీ, ఇతర బ్యాంక్ సున్నిత సమాచారం ఇతరులు పంచుకోవద్దన్నారు. వాళ్ళ పట్ల వేధింపులు చేసేటువంటి వ్యక్తులకు కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ అలాంటి సంఘటన మనకి గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సంఘటనలో ఇబ్రహీం అనే వ్యక్తి స్కూల్కి వెళుతున్నటువంటి పాపను మభ్యపెట్టి పిల్లలకి చాక్లెట్లు అవి ఇస్తానని చెప్పి ఆ పాప మీద అనేక సార్లుగా అత్యాచారం చేయడం జరిగింది. అతనికి సత్వరమే మనం ట్రయల్ జరిపించి కోర్టులో అతని నేరాన్ని నిరూపించి అతనికి శిక్ష వేయించడం జరిగింది. కోర్టు వారు అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక 5,000 రూపాయలు జరిమానా, కట్టకపోతే 6 నెలల శిక్ష, అలాగే ఒక 50,000 రూపాయలు కాంపన్సేషన్ పెనాల్టీ కింద కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో కాస్త అమాయకమైన ప్రజానీకం ఎక్కువగా ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు ఇంటి దగ్గర వదిలేసి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మీ ఇళ్ళ దగ్గర పిల్లల్ని ఎవరి సంరక్షణలో మనం ఉంచుతున్నాం, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది గ్రహించాలి. అలాగే స్కూల్స్, కాలేజీల దగ్గర మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితోటన్నా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనించి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే 112 కాలుకు కానీ లేదా శక్తి టీమ్స్, ఈ మధ్యకాలంలో శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళల యొక్క రక్షణ కోసం వాటిని వినియోగించడం జరుగుతూ ఉంది. అలాగే శక్తి యాప్ కూడా డెవలప్ చేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఎక్కడా కూడా మన జంగారెడ్డిగూడెం అనే కాదు, సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా చిన్నపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలు జరగకుండా ఏదన్నా అనుమానం ఉన్నా సరే ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే